విష్ణువు భక్తుల కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలెత్తాడు. విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే అన్ని అవతారాల్లో ప్రత్యేకమైనది మోహిని అవతారం. దేవదానుల యుద్ధ సమయంలో మోహిని రూపంలో వచ్చిన విష్ణువు అమృత భాండాన్ని దేవతలకిచ్చిన కథనం అందరికీ తెలిసిందే. అయితే విష్ణువు ఈ సందర్భంలోనే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా మోహిని అవతారం ఎత్తినట్టుగా పురాణాల్లో చెప్పబడింది. మరి విష్ణువు ఎన్నిసార్లు మోహిని అవతారం ఎత్తాడో తెలుసుకుందాం. శక్తి రూపం తీసుకోవడం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమట. అందుకే పురాణాల్లో విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారాలు పలు సందర్భాల్లో కనబడుతుంది. నారాయణ, నారాయణి రెండు రూపాల్లో కనబడుతున్న పరబ్రహ్మం ఒక్కరే అని గ్రహించాలి. మొట్టమొదట మోహిని అవతారం ప్రస్తావన క్షీరసాగర మదనం అనంతరం దైత్యహీన మోసాన్ని నివారించడానికి, దేవతలకు న్యాయం చేయడానికి స్వామి ఒకే సమయంలో అటు మద్దెన పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా, ఆ మద్దెన ఫలితాన్ని అనుభవిస్తున్న ధన్వంతరిగా, దేవతలకు అమృతం పంచుతున్న మోహినిగా నిలబడి రాక్షసులను మెరుగులు గొలుపుతూ దేవతలకు ఆ ఫలాలను అందించారు. ఈశ్వరుడు ఆ సాగర మదన సమయంలో వచ్చిన విషాన్ని తన గరళంలో దాచి లోకాన్ని రక్షించిన తరువాత దేవతలందరూ స్వామి యొక్క మోహిని అందచందాలను పొగిడితే తన బావగారి వైకుంఠానికి వెళ్లి తనకు ఆ అవతార దర్శనాన్ని ఇవ్వమని అడగ్గా శివుని కోసం మరలా మోహిని అవతారం తీసుకెళ్లి పార్వతి అయి మరొక రూపం ఆయనకు దర్శింపజేశారు. ఒకానొక సమయంలో ఋషుల అహంకారం తాము ధర్మాన్ని అనుష్ఠిస్తున్న కారణంగా దేవతలకు అభిషులు అవసరం లేదు, తాము అరుషుర్భ కాలాలను జయించాము కాబట్టి తామే స్వతంత్రులమని ప్రకటించుకొని అనుష్ఠానాలు మానేస్తే వారికి సత్యం బోధపరచడానికి శివుడు సుందరుని రూపంలో ఋషి పత్నుల ముందు, అదే సమయానికి విష్ణువు మోహిని అవతారంలో ఋషుల ముందు నడయాడి వారిని మోహంలో ముంచి తద్వారా తమ తప్పులను తెలుసుకునేలా చేసి మరలా ధర్మానుష్ఠానం చేసేలా బోధించి వచ్చారు. చిదంబరంలో నటరాజేశ్వర చరితం దీనికి అనుసంధించి చెప్పారు. భస్మాసురునికి ఎవరు తలపై చేయి పెడితే వారు భస్మమవుతారన్న విపరీతమైన వరాన్ని అనుగ్రహించిన శివుణ్ణే వెంటాడుతాడు. తానిచ్చిన వరం మర్యాద నిలపాలి కావున లీలా వినోదంగా శివుడు అతని నుంచి పారిపోతున్నట్లు నటించగా తనకు అభేదమైన విష్ణువు ఆ మూర్ఖ అసురుణ్ణి మోహింపచేయడానికి మోహిని అవతారం స్వీకరించి అతని తలపైనే అతని చెయ్యి పెట్టుకుని భస్మమయ్యేట్టు చేస్తాడు. అంతగా ప్రాచుర్యం పొందిన మరో కథ గణేశ పురాణాల్లో ఉంది. సూర్యుని అనుగ్రహంతో విరోచనుడు అజేయమైన ఒక మాయా కిరీటం సంపాదిస్తాడు. దానివలన అతను లోక కంటకునిగా మారి స్వర్గలోకాన్నే ఆక్రమించి అల్లకల్లోలం సృష్టించగా మోహిని అవతారంతో అతన్ని మోహంలో ముంచి ఆ కిరీటం వదులుకునేలా ప్రేరేపించి సుదర్శనానికి బలి ఇస్తాడు ఆ స్థితికారకుడు. హిరవంతుడు అనే రాక్షసుడు అర్జున కుమారుని దగ్గర 3 అజేయమైన బాణాల ద్వారా ఎవరినైనా ఓడించగల శక్తి సాధిస్తే అతని బ్రహ్మచర్యాన్ని, విపరీతంగా పెరిగిన తేజస్సును ఓజస్సుగా నీరుగార్చడానికి శ్రీకృష్ణుడు తన ఒకానొక అంశంగా మోహినిని సృష్టించి తద్వారా అతన్ని అచరికాయలంలో నిరోధిస్తాడు అని స్థల పురాణం. ఇక హరమోహిని కలయిక వలన హరిహరపుత్రుడు ఉద్భవించాడని కొన్ని పురాణాలు ఘోషిస్తాయి. కొన్ని దవన పురాణంలో అక్కడ అయ్యనార్ అవతరించాడని, అగ్నిపురాణం ప్రకారం హనుమంతుడు ఉద్భవించాడని, లింగ పురాణం ప్రకారం ఉమాయజ్ఞనగా విష్ణువు శివుని పుత్రునిగా స్కందునికి పుట్టుక కలిగించినట్టుగా చెబుతారు. కొన్ని కథలు కల్ప వేదాలుగా కనిపిస్తాయి, మరికొన్ని వాటికి విభేదించినట్టుగా కనపడతాయి. కాని ఇందులో ఉన్న ఒక్క ధర్మ సూక్ష్మం నారాయణ, నారాయణి ఒక్కరే. ఒక్క పరబ్రహ్మయే విధి నిర్వహణలు చేస్తూ ఒక్కొక్క కార్యాన్ని చక్కబెట్టడానికి కొన్ని శక్తుల కలయిక చేయాలి కాబట్టి ఇటువంటి లీలలు చేస్తారు. వీటిని గుర్తు చేస్తూ సమాన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 5వ రోజున మోహిని అవతారంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు.